వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను దేవా. గత కొద్ది రోజులుగా అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన ఎస్టీ వర్గీకరణ అయ్యే అంశంపై అయితే మాత్రం పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఆల్రెడీ సర్వే అయితే అయిపోయింది, మళ్ళీ రీసర్వే అంటున్నారు, అలాగే 16 నుంచి 28 దాకా అంటున్నారు. అసలు దీని మీద ఏమంటారు మీరు? ఇది రీసర్వే కాదు. ఇప్పుడు చాలా వరకులే ఇది 50 days సర్వే అయిన తర్వాత చాలా కాస్ట్ ఆర్గనైజేషన్ తర్వాత పబ్లిక్ తరపు నుంచి కూడాలే మా ఇంటికి రాలేదు, మా ఏరియాలో రాదు, సర్వే జరగలేదు, ఎన్యూమరేటర్ రాలేదన్నమాట చెప్పారు. ఎవరైతే కవర్ కాలేదో, ఏ ఏరియాలో అయితే కవర్ కాలేదో అక్కడ మాత్రం వాళ్ళకి ఏమంటున్నారంటే మీరులే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం, ఆ టోల్ ఫ్రీ నెంబర్లో మీ పర్టికులర్స్ చెప్తే మీ ఇంటికే వచ్చేసి ఎన్యూమరేటర్స్ అనేది ఎన్యూమరేషన్ చేస్తారు. రెండవది, ప్రజాపాలన వేదికలు ఉన్నాయి ప్రతి వార్డులో, సిటీలో అయితే అట్లా డిస్ట్రిక్ట్లో మండల ఆఫీస్లో, అక్కడికి వెళ్ళేసి కూడా మీరు అక్కడ ఎన్యూమరేటర్స్ ఉంటారు, అక్కడ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు అన్నమాట చెప్పిండ్రు. మూడవది ఏంటంటే ఆన్లైన్లో కూడా వెబ్సైట్లో, గవర్నమెంట్ వెబ్సైట్లో ఈ ఫామ్ అనేది పెట్టిండ్రు, మీరు ఫిలప్ చేసి కూడా పంపించవచ్చు మాట పట్టింది. ఇది టోటల్ రీసర్వే కాదు. ఎవరైతే ఇంతకుముందు కవర్ కాలేదో వాళ్ళకు ఒక అవకాశం ఇస్తుండ్రు. మేము కూడా క్యాస్ట్ ఆర్గనైజేషన్స్ వారితోటి, పబ్లిక్ తోటి మేము కోరేది ఏంటంటే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే టోటల్ పాపులేషన్ అనేది యాక్చువల్గా ఎంత ఉందనేది మాట తెలుస్తుంది, ఏ కులం వారు ఎంతున్నారు అనేది తెలుస్తుంది. తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది తప్పు చేసిన అనే మాటలో మనం పార్టిసిపేట్ చేయకుండా తప్పు చేసిననేసి ప్రభుత్వం మీద నెపం పెడితే అది సరికాదు. అది ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతాం. అంటే సార్, ఇప్పుడు ఈ 16 to 28 సర్వే తర్వాత మాత్రం బీసీ జనాభా అయితే కరెక్ట్గా వచ్చే నెంబర్ అయితే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఏ సర్వే అయినా కానీ 100% కాదు, ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది అది. సో అది 100% కావాలంటే ఇట్ ఈస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అండ్ క్యాస్ట్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు పార్టిసిపేట్, తమ కులం వారు అనేది 100%గా ఈ ఎన్రోల్మెంట్లో అయ్యేటట్టు చూసుకోవాల్సినటువంటి బాధ్యత వారిది. ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం ఒక ఊరు నుంచి బస్ వేయమంటే బస్ వేసిన తర్వాత ఆ బస్సులో ఎవరు ఎక్కుకుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు బస్సు కావాలన్నారు, బస్సు వేసినాం, మీరు ఆ బస్సులో మేము ఎక్కమంటే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నా? సో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ కావాలి. చూశారు కదా, అంటే బీసీ కులగణకు సంబంధించి అయితే ఈ 16 to 28 సర్వేలో మాత్రం పాల్గొన్న వారందరూ కూడా పాల్గొని తమ జనాభా సంఖ్యను అయితే పెంచుకోవాలని అయితే చైర్మన్ గారు అయితే పిలుపునిచ్చారు. కెమెరామెన్ రానాతో దేవా, మెగా నైన్ టీవీ, హైదరాబాద్.